యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పరంపరంగా విద్య నేర్చుకున్నాను. ఏ ఒక్క సమస్యకు ఎలాంటి పరిహారం కావాలా అన్నది, దానికి సరైన పరిహారం ఏది అన్నది కూడా నేను చెప్తూ వస్తుంటాను. చాలా వరకు వీడియోల్లో నేను చెప్పిన దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అది పరిహారాలు కూడా అయినాయి. ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా నేను కొన్ని వీడియోలు చేస్తూ వస్తాను. ఆ వీడియోలో మీకు మీరుగా చూసుకొని చేసుకోండి. కానీ పక్షాన మాకు ఫోన్ చేయమని చెప్తాను నేను. కానీ వేస్ట్గా ఎవరు దయచేసి కాల్ చేసి అనుమానాలు వచ్చిన వాళ్ళంతా కాల్ చేయకండి. నేను ఏం చెప్తానో వీడియోలో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా మీరు చూడండి. ఒక్కసారి కాకపోతే 5 సార్లు చూసి అలాగే చేసుకోండి. అప్పుడు మీకు అది ఫలిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈరోజు విషయానికి వస్తే, జ్ఞాపక శక్తి ఏంటాం దాన్ని, మెమొరీ పవర్. ఈ మెమొరీ పవర్ చాలా వరకు పిల్లల్లో చోటు చేసుకుంటున్నది. కొన్ని కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాయి, దీన్ని తాగితే జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది అని. కానీ దాన్ని తాగితే జ్ఞాపక శక్తి ఏమో ఎక్కువ పెరుగుతుంది, కానీ ఆరోగ్యం పాడవుతుంటుంది. ఇలాంటివి చాలా వరకు చోటు చేసుకున్నాయి. దానికి నేను మీకు మీరుగా చేసుకునేదానికి ఒక రెమెడీ చెప్తాను. దాన్ని చేసుకోండి. చేసుకొని ఆ పిల్లలకి ఎలాంటి సమస్యలు లేకుండా పరిహారం చేయాలని చెప్తున్నాను. పిల్లలే కాదండి, పెద్దలకు కూడా జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. ఎవరైనా వాడుకోవచ్చు, ఏం సమస్య లేదు. బ్రాహ్మి అనేది మనకి సరస్వతి ఆకు అని కూడా పిలుస్తాము. అది మనకి కొట్లో దొరుకుతుంది. కాదంటే పొలాల్లో, పంట పొలాల్లోకి వెళ్ళారనుకోండి, చాలా వరకు దొరుకుతుంది. నేను చూపిస్తున్నాను ఆకుని. ఈ ఆకును తీసుకొని నీడలో ఎండబెట్టుకోండి. ఎండకేయకండి. ఎండకేస్తే దాంట్లో ఉన్న ఖనిజాంశాలు దూరం అయిపోతాయి. నీడలో ఎండబెట్టుకొని దాని జతకి వజ అంటే 100 గ్రాములు బ్రాహ్మీ చూర్ణము, 50 గ్రాములు వజ చూర్ణం, ఇవి రెండింటిని మిక్స్ చేసుకొని ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రము పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు తేనెలో కలిపి తింటూ వస్తే 1 గ్రాము 2 గ్రాములంతా తింటూ వస్తే జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అలా కాని పక్షాన ఆయుర్వేదం కొట్లలో బ్రాహ్మీ లేహం అని దొరుకుతుంది. దాన్ని తెచ్చి పిల్లలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. రోజు ఇవ్వండి, పర్లేదు, ఏం సమస్య లేదు. ఈ ఆయుర్వేదం నుంచి ఎవరికి ఏం సైడ్ ఎఫెక్ట్లు రావండి. ఇది అలోపతి మెడిసిన్ లాగా ఇది తింటే అది పెంచుతుంది, అది తింటే ఇది పెంచుతుంది అని ఉండదు. ఏమి తింటున్నారో దానికి అద్భుతంగా పనిచేసే ఒక గుణం ఆయుర్వేదంలోనే ఉంటుంది. ఇలాంటి ఆయుర్వేదాన్ని ప్రతి ఒక్కరూ వాడుకొని, నేను చెప్పిన ఒక సజెషన్ను మీరు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ నా ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.